టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాము. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడే వాళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే త్రూ అవుట్. మాకు ఎన్నండి ఒక 41 డివిజన్ 44 ఓట్లతో పోయింది. 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది. 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది లేదు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely Indoor will see Indoor BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్ గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎతకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడారు, గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఈటల రాజేందర్ వచ్చి రిజైన్ చేసి ఏం చేసిండు? రిజైన్ చేసి ఎలక్షన్ కొట్టాడు. ఈటల రాజేందర్ రాలే, మాకు రాజీనామా చేసిండు, గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు, వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు. ఆలంగంలోనే టైం దొరకదు నాకు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది. మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు? నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు, కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు. ఏం చేస్తాము? నన్ను అడుగుతావు, ఓట్లు నేనేసిందా?
కృష్ణార్జున గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు దీని మీద ఈ కామెంట్. బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ అ వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే ఎంఐఎంని బీజేపీ రెండు ఒకేలా ఆలోచిస్తుంది, సమాన దూరం పార్టిసిపేషన్ మతస్థ పార్టీలు ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళతోటే ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా? సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు. మరి ఎంఐఎం దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెల్మ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అదే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇక ఇవి 2-3 దైనా అని చెప్తున్నా కదా. ఇందులో 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు మొన్న పోయినసారి అసెంబ్లీనే కాంగ్రెస్ కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువ అయినాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ I wish to apologize to Armoor Town's cadre, BJP cadre, from my side. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate. And we will never read Kalma. నెవర్ రీడ్ కల్మా. కల్మా సచ్చినా చదవ నేను. పదవుల కోసం అస్సలు చదవ నేను. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ.
లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నా నాయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఆ? ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టెక్నిక్ మూసేలో కూడా పేరు మార్చే అవకాశం ఉందా? 100% మారుతుంది. అవకాశం కాదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము ఇవాళ మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామని మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అంటే ఎట్లా చూసారు ఇద్దరు స్నేహాన్ని, కొత్త స్నేహం. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాం అందరా.